అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన టెక్పీడియా. మనము లాస్ట్ వీడియో ఏదైతే చేసినామో సిర్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అని చెప్పేసి ఎస్ఆర్ అప్లికేషన్ దాంట్లో నేను స్టార్టింగ్ నుంచి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. అంటే అక్కడ నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసిన. ఏంటంటే ఒకవేళ మీ ఫాదర్ది, మీది అండ్ మీ వైఫ్ది మీ అప్లికేషన్స్ 3 అప్లికేషన్స్ ఉంటే ఎలా చేయాలి అనే ఎక్స్ప్లెనేషన్లో నేను ఏం చేసిన అంటే ఫస్ట్ మీ ఫాదర్ది ఎలా ఫిల్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంతమంది ఆ మ్యాటర్ అంతా ఆ 3 పార్ట్స్కి నేను డివైడ్ చేసింది అంతా స్కిప్ చేసి ఏం చేస్తున్నారంటే మీ ఫాదర్ది ఇట్లా సెల్ఫ్లో రాయాలి, సెల్ఫ్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీ ఫాదర్ పేరు రాయాలి అని నేను చెప్పాను. సో వీళ్ళు ఈ స్కిప్ చేయడంతో ఏమవుతుందంటే వీళ్ళ దాంట్లో వీళ్ళ ఫాదర్ పేరు రాస్తున్నారు. సో అది కాదు, ఏదన్నా మనం చేస్తే దాంట్లో పరకాయ ప్రవేశం చేయాలి ఆ పని, అంతేగాని మనం అడ్డదుడ్డంగా చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను అట్లా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, అంతేగాని మీరు మధ్యలోకి వెళ్ళి స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అర్థం కాదు. స్టార్టింగ్ నుంచి చూడండి, వీడియో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం ఏం చేయాలి అంటే 2002 డేటా ఈజీగా అందరికీ అర్థమయ్యేలాగా మనము ఎట్లా తీయాలి ఈజీగా, ఎవరైనా సరే. అంటే స్టెప్ బై స్టెప్. ఇప్పుడు నేను జీరో నాలెడ్జ్తో ఉన్నాను అనుకోండి, నేను ఇప్పటివరకు మా మదర్ది అయితే నేను చూడలేదు. సో నేనేం చేస్తానంటే మా మదర్ది నేను 2002లో ఓటేసిన డేటా నాకు కావాలి. ఆ డేటా తీయాలి అంటే నేను ఫస్ట్ ఏం చేయాలి అంటే CEO తెలంగాణ .nic.in వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇట్లా వెబ్సైట్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు కంప్లీట్ నోటీస్ అనేది వస్తుంది అనమాట. ట్రైనింగ్ ఇవన్నీ మనకు అక్కర్లేదు. సో మనం ఏం చేద్దామంటే దీన్ని క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కిందికి వస్తే ఎలక్టరల్ రోల్ ఆఫ్ SIR 2002 అని ఉంది కదా, దీన్ని నేను క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత నాకేంటి ఇక్కడ 2 వచ్చినాయి. ఏమొచ్చింది? PDF ఎలక్టరల్ రోల్స్ వచ్చింది, ఎలక్టరల్ సెర్చ్ వచ్చింది. ఈ ఎలక్టరల్ సెర్చ్ నేను సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ 2 ఆప్షన్లు వచ్చినాయి. ఒకటి సెర్చ్ బై ఎలక్టర్ డీటెయిల్స్, అంటే మనకు ఇన్ కేస్ మన ఫాదర్ నేమ్తో సహా మనం సెర్చ్ చేయాలి అనుకుంటే దీంట్లో సెర్చ్ చేయాలి. లేదు మనము డైరెక్ట్ లిస్టులో సెర్చ్ చేయాలి అంటే దీంట్లో సెర్చ్ చేయాలి. నేను మీకు ఈ మెథడ్ చూపిస్తాను అండ్ ఈ మెథడ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం సెర్చ్ బై ఎలక్టర్ డీటెయిల్స్ కొడదాం. కొట్టిన తర్వాత నేనేం చేస్తానంటే ఫస్ట్ నేను తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటా, తర్వాత ఇక్కడ నేను హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటా. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే కొంతమందికి ఈ ఇష్యూ వస్తుంది. నేను ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ మా మదర్ ఉన్నది ముషీరాబాద్లో, బట్ 2002లో మా మదర్ ఎక్కడ ఓటేసింది? సికింద్రాబాద్లో ఓటేసింది. సో నేనేం చేస్తానంటే అప్పుడు షిఫ్ట్ అయిపోయినాం, ఇప్పుడు షిఫ్ట్ అయిపోయి ముషీరాబాద్కి వచ్చినాం. సో మేము అప్పుడు 2002లో సికింద్రాబాద్లో మా మదర్ ఓటేసింది కాబట్టి నేను సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పోలింగ్ సెక్షన్ పోతే ఇక్కడ చాలా ఉంటాయి, మనకి ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాదు. అంటే ఇప్పుడు ఇన్ కేసు ఒకవేళ సికింద్రాబాద్లో మేము మెట్టిగూడలో ఉండే, మెట్టిగూడలో మనకు ఎన్ని పోలింగ్ స్టేషన్స్ వస్తున్నాయి? చాలా పోలింగ్ స్టేషన్స్ వస్తున్నాయి. దీంట్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటామో ఏదో మనకు అర్థం కాదు. అర్థం కానప్పుడు ఈ మెథడ్లో మనకు ఈ పోలింగ్ స్టేషన్ పక్కకు పెడదాం. పెట్టిన తర్వాత నేనేం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ ఎలక్టర్ ఫుల్ నేమ్ ఇన్ లాస్ట్ SIR ఇన్ 2002 అని ఉంది కదా, ఇది మ్యాండేటరీ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే సర్చ్లో ఇక్కడ మా మదర్ నేమ్ టైప్ చేస్తా. నేను ఇక్కడ టైప్ చేస్తా. టైప్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చేసేసి సింపుల్గా నేను ఏం చేయలేదు, ఒక స్టేట్ హైదరాబాద్, సికింద్రాబాద్ 3 సెలెక్ట్ చేసుకున్నా, మా మదర్ నేమ్ టైప్ చేసిన. నెక్స్ట్ MR473V నేను క్యాప్చా టైప్ చేసేసి ఇక్కడ సెర్చ్ కొడతాను. సెర్చ్ కొట్టినప్పుడు ఇక్కడ యశోదాలు ఎంతమంది ఉన్నారో అంతమంది యశోదాలు వస్తారు. బట్ మా ఫాదర్కి మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ మా ఫాదర్కి మ్యాచ్ అయిపోయింది. ఏంటి? యశోదాబాయ్ G నరసింహరావు అండ్ ఏజ్ వచ్చేసి 38. ఇక్కడ ఉంది కదా 209, ఈ 209 వచ్చేసేసి AC నంబర్ అనమాట. మీకు అప్లికేషన్లో AC నంబర్ అని ఉంటుంది, అక్కడ ఈ 209 ఫిట్ చేయాలి. అండ్ AC నేమ్ అని ఉంటుంది దానిపైనే, అక్కడ ఈ సికింద్రాబాద్ అని రాయాలి. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేసి పోలింగ్ స్టేషన్ నంబర్ వచ్చేసేసి 194. ఇది మీకు AC నంబర్ పక్కనే పోలింగ్ PS నంబర్ అని ఉంటుంది, అక్కడ 194 అని రాయండి. దాని పక్కన మళ్ళీ పార్ట్ సీరియల్ నెంబర్ అని ఉంటుంది, ఓన్లీ సీరియల్ నెంబర్ అని ఉంటుంది మీకు అక్కడ 133 అని రాయండి. సో సింపుల్, దొరికిపోయింది ఈజీగా. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇప్పుడు
ఇది అయిపోయింది. నెక్స్ట్ నార్మల్గా మళ్ళీ ఒకవేళ మీరు నేమ్ ఇచ్చారు ఈ సెర్చ్ ఇంజిన్లో మీకు పేరు రావట్లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారంటే సెర్చ్ అంటే ఇన్ కేసులో ఇందులో దొరకకపోతే గురించి చెప్తున్నాం. ఇందులో దొరకకపోతే మీరు ఒకవేళ ఇన్ కేసు కొంతమంది నేమ్ చేంజ్ ఉంటుంది, ఆ నేమ్తో సెర్చ్ చేసినప్పుడు మనకు దొరకకపోవచ్చు. ఆ దొరకనప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సెర్చ్ ఇన్ లాస్ట్ SAR ఈ రోల్ అని చెప్పేసి టైప్ చేద్దాం, క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము తెలంగాణ స్టేట్ని మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ని నేను సెలెక్ట్ చేసుకుంటా, హైదరాబాద్. కాన్స్టిట్యుయెన్సీ నాకు తెలుసు సికింద్రాబాద్ కాబట్టి తెలిసిన తర్వాత ఇక్కడ పోలింగ్ స్టేషన్లో మేమున్నది మెట్టిగూడ కాబట్టి మేము మెట్టిగూడలో టోటల్ ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి. 185 నుంచి 199 వార్డు వరకు ఉంది. ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఈ సెర్చ్ అక్కడనేమో నేను ఈ సెర్చ్ ఇన్ ఎలక్ట్రల్ డీటెయిల్స్లోనేమో నేమ్ బట్టి సెర్చ్ చేసిన, ఇక్కడ నాకు అడ్రస్ బట్టి సెర్చ్ చేస్తాను. ఎందుకంటే నాకు మెట్టిగూడలో అడ్రస్ది కొంచెం అడ్రస్ నాకు ఐడియా ఉంది కాబట్టి నేను అడ్రస్ బట్టి సెర్చ్ చేస్తాను. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే 180 నేను చూడండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను జీరో నాలెడ్జ్ అంటే ఇందాక నేను ఒక వీడియోలో నేను ఫస్ట్ చెప్పిన నేను పరకాయ ప్రవేశం చేస్తున్నా అంటే నేను ఇప్పుడు జీరో నాలెడ్జ్తో ఉన్నా. సో నేను ఒక నార్మల్ పర్సన్ లాగా నేను ఇప్పుడు చెక్ చేస్తున్నా. నేను ఏం చేస్తానంటే 185 మెట్టిగూడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటా, ఫస్ట్ పోలింగ్ స్టేషన్ మెట్టిగూడలో ఫస్ట్ పోలింగ్ స్టేషన్. ఈ వ్యూ కొట్టినప్పుడు ఇక్కడ నాకు ఏమొచ్చింది 12-5-103 వచ్చింది అడ్రస్. నాకు కావాల్సింది ఏంటి 12-7- కావాలి. సో నాకు ఇది అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తాను 185 ఉంది కదా, ఇక్కడ నేను డైరెక్ట్గా 190 తీసుకుంటా. ఒక 5 పోలింగ్ స్టేషన్లో వదిలిపెట్టి 190 తీసుకుంటా. ఇప్పుడు మళ్ళీ వ్యూ కొట్టినప్పుడు ఇక్కడ నాకు ఏమొచ్చింది, ఇది కంప్లీట్గా 12-6- వచ్చింది. 12-6- కూడా నాకు అక్కర్లేదు, నాకేం కావాలి 12-7- కావాలి, నేను తీసేసిన. నెక్స్ట్ నేను చేస్తా 195 చేస్తా, అంటే ఇంకొక 5 పోలింగ్ స్టేషన్లు వదిలేసి మళ్ళీ వ్యూ కొడతా. ఇప్పుడు నేను ఏం చేసిన ఇక్కడ ఏంది 12-7- వచ్చింది మళ్ళీ కూడా. నేను అంటే ఇది మాకు దాటిపోయింది, నా అడ్రస్ వచ్చేసి 12-7-130, అంటే ఇది నాది దాటిపోయింది, క్రాస్ అయిపోయింది, 157లోకి వచ్చింది. అంటే నేనేం చేయాలి మళ్ళీ బ్యాక్ వచ్చి తగ్గాలి. ఇప్పుడు 194లోకి వద్దాం. 194లోకి వస్తే 12-7-194లో 130 కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 12-7-130 125 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 130 కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇవన్నీ వెతుక్కునే బదులు సింపుల్గా మీరు Ctrl+F అని కొట్టండి. Ctrl+F అని కొట్టిన తర్వాత ఇక్కడ యశోద అని టైప్ చేయండి. ఇక్కడ యశోద దగ్గర నాకు ఆటోమేటిక్గా స్క్రీన్ పైన చూపించింది ఏమని, యశోదాబాయి జి నరసింహరావు అండ్ అప్పట్లో ఆమెకున్న ఎపిక్ నెంబర్. సో ఇక్కడ సేమ్ వచ్చింది చూసిరా కదా, 199 ఇస్ ద. ఇప్పుడు పైన ఏదైతే ఉందో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు పైన ఉంది కదా, ఇది సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ, ఇదేమో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నంబర్ ఇది. అండ్ మీరు ఇప్పుడు ఇక్కడ 194 ఉంది కదా, ఈ 194 వచ్చేసేసి మీది పోలింగ్ స్టేషన్ నెంబర్ అనమాట. ఈ 133 వచ్చేసేసి మీ సీరియల్ నెంబర్. సింపుల్ అంతే. ఇంకా మీరు టెన్షన్ పడడము 10 మంది దగ్గరికి వెళ్ళడము అవసరమే లేదు. డెస్క్టాప్ అనే కాదు, మొబైల్లో చేసుకున్నా కూడా సేమ్ ప్రాసెస్ అంతే, సింపుల్గా దొరికిపోతుంది, ఈజీగా దొరికిపోతుంది, చాలా ఈజీగా. జస్ట్ అడ్రస్ ఒకటి ఐడియా ఉంటే ఒక 2323 వదిలేసుకుంటూ మీరు సెర్చ్ చేసుకుంటే సరిపోయింది. పెద్ద టెన్షన్ పడే అవసరం లేదు, ఎవరెవరి దగ్గరకో తిరగాల్సిన అవసరం లేదు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది చూస్తున్నారు, మంచి రెస్పాన్స్ వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్లో అడగొచ్చు, నేను మళ్ళీ అది రెక్టిఫై చేస్తాను 100%. థ్యాంక్ యూ.